ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామమున మీకు మా శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున కూడా మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని కార్యారంభం కంటే కార్యాంతము మేలైనటువంటి మాటను బట్టి గత దినముల నుంచి మనము ధర్మశాస్త్రంలో నుండి నిర్గమాకాండము 21వ అధ్యాయము దేవుని యొక్క ప్రజలు ఇశ్రాయేలు యొక్క ప్రజలకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో నుండి దేవుని బిడ్డలు ఐగుప్తులోంచి బయటకు వచ్చిన వాళ్ళు దేవుని కొరకు ఏ విధంగా వారు జీవించాలనో దేవుడు వారికి ఇచ్చిన నియమ నిబంధనలు ఇవి వారు అనుసరించవలసిన వారుగా ఉంటున్నారు. కాబట్టి దీనిలో నుండి నిర్గమాకాండము 21వ అధ్యాయము 28 నుండి 32 వరకు ఉన్నటువంటి యొక్క విషయాలను క్లుప్తంగా కొన్ని విషయాలు మనం గమనిస్తాం. ఏంటివంటే 28వ వచనం, ఎద్దు పురుషునైను స్త్రీనైను పొడిచినడలా నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవలను, దాని మాంసమును తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషి అవును. గమనించండి, ఒక యజమాని, నేను ఇంతకుముందు కూడా చెప్తాను, యజమానుడు దాసుడు, బీదవారు ధనవంతులు, దాసురాన్లు కూడా. ఇక్కడ ఏమంటాడంటే ఎద్దు పురుషుని కానీ స్త్రీని కానీ పొడిస్తే అంటే ఎట్లా, చావ పొడిచిన ఎడల, అది పొడిస్తే చచ్చిపోయినాడు. కొన్నిసార్లు సావకపోతే కూడా ఏం చెల్లించాలని ఉంది. సావకపోతే వానికి ఎంత బతికే వాడికి బాగా అయ్యేంత వరకు క్రయం వానికి చూసుకోవాలా, బాధ్యత వహించాలి. ఏది తెలియకుండా చేస్తే ఎందుకంటే యజమానుడు తెలియకుండా ఆ ఎద్దు పొడుస్తుందని తను తెలియకముందే పొడిచేస్తే దానికి ఉన్న విషయం వేరు, అందుకనే చావ పొడిచిన ఎడల. గమనించండి 8వ వచనం, ఎద్దు పురుషునైను స్త్రీనైను చావ పొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవలను, దాని మాంసం తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషి. ఎందుకు అనంటే తనకు తెలియదు కాబట్టి పొడిచింది, కాబట్టి యజమానుడు బ్రతికిపోయినాడు. ఇప్పుడు ఒకవేళ గనక ఆ ఎద్దు పొడిచేది అని చెప్పేసి కనుక ఆ యజమానుడు తెలిస్తే, ఆ ఎద్దు అంతకు ముందు పొడిచినది అని దాని యజమానునికి తెలుపబడినను వాడు దాన్ని భద్రం చేయకుండా వలన అది పురుషునైను స్త్రీనైను చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలను, దాని యజమానునికి మరణ శిక్ష. కాబట్టి గమనించండి, యజమానునికి తెలియదు పొడిచేదని ఎరిగితే ఒకవేళ ఆ వ్యక్తికి పొడి చంపితే యజమానికి ఏం లేదు. కానీ ఆ ఎద్దు పొడిచేదని కనుక యజమానికి తెలిస్తే దాన్ని భద్రం చేయని కారణాన్ని బట్టి ఇప్పుడు ఏం చేయాలంటే యజమానుని కూడా ఏం పడుతుందంటే మరణ శిక్ష నొందును. గమనించండి, కాబట్టి ఎద్దులు ఉన్నటువంటి వారు, ఈ రోజుల్లో ఎద్దుల కంటే తక్కువ కుక్కలు ఉన్నాయి. ఇళ్ళల్లో కుక్కలు పెంచుకుంటారు, బయట వాళ్ళు కరుస్తూ ఉంటాయి. అది నీకు తెలియకుండా వానికి కూడా ఇదే విషయం మనం అవసరమని అనుకోవచ్చు ధర్మశాస్త్ర ప్రకారం బట్టి. సరే, ఇప్పుడు ఏమంటున్నావు, ఒకవేళ ఆ యజమానునికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు న్యాయాధిపతులు వాళ్ళు కలిసి వానికి పరిక్రయదయము నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తం ధనము చెల్లించాలి. ఒకవేళ వాణ్ణి కూడా చంపితే ఏమొస్తుందిలే, కాబట్టి ఆ సచ్చినోని కొరకు ఏదైనా క్రయము చెల్లించాలి అనుకుంటే వాళ్ళు ఏదైతే మోపుతారో దాన్ని తప్పకుండా తన పాప పరిక్రయ ధనముగా తాను చెల్లించాలి. అందుకొరకనే ఎద్దులు ఉన్నటువంటి వాళ్ళు, ఎద్దులే కాదు కొన్ని జంతువులు ఉన్నాయి అనుకోండి మన దగ్గర, నష్టం చేసేటువంటి, అవి పొడిచేటివి కరిసేటివి ఇట్లాంటివి ఉంటే వాటిని మనం భద్రం చేస్తే మనకు కలిగేటువంటి విషయం కూడా ఇది మనం ఎరుగుదాం. తర్వాత ఇంకేమంటాడు, అది కుమారుని పొడిచినను ఈ విధి చొప్పునే చేయాలా, ఈ విధే. తర్వాత 32, ఆ ఎద్దు దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానికి 30 తులముల వెండి చెల్లించవలను, మరియు ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టాలా. గమనించండి, ఒకవేళ ఒక దాసుని ఇంకొకని యొక్క ఎద్దు పొడిస్తే ఈ యజమానునికి ఏం చేయాలి, తన దాసుడు కాబట్టి యజమానికి ఏం చెల్లించాలంటే 30 తులముల వెండి చెల్లించాలి. 30 తులముల వెండి చెల్లించాలి. మరియు ఏం చేయాలా, ఆ ఎద్దు రాళ్లతో కొట్టి చంపాలా. ఇది ఉన్నటువంటి సందర్భం. దీనికి ఇంకొక విషయం కూడా మనం ముగిస్తాం. 35వ వచనంలో కూడా ఉంటుంది, 21:35 నిర్గమాకాండం. ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చునట్లు దాన్ని పొడిచిన ఎడల బ్రతికున్న ఎద్దును అమ్మి దాని నిలువను పంచుకొనవలను, చచ్చిన ఎద్దు పంచుకొనవలను. అయితే
అంతకు ముందు ఆ ఎద్దు పొడిచినదని తెలియబడి దాని యజమానుడు దాన్ని భద్రం చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దునివ్వవలే, సచ్చింది బాంధ అవుతుంది. కాబట్టి నీ ఎద్దు పొడిచేదని తెలిసి అతని ఎద్దును చంపితే ఏం చేయాలి? ఇప్పుడు ఎద్దుకు ఎద్దు ఇవ్వాల. ఇది యజమానులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ ఎద్దులు పొడిచేటువంటి విషయము, దాసుని పొడిచిన విషయం జరుగుతున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, దీన్ని కొంత ఆత్మీయంగా మనం ఎరిగితే బైబిల్ ప్రకారంగా ఏంటి ఎద్దులు సంఘాలలో, ఇది ఇశ్రాయేల్ యొక్క ప్రజలు యూదా జనములకు ఉన్నటువంటి నిబంధనలు. ఏంటి ఎద్దులు అనంటే, ఇంకొకటి బైబిల్ ప్రకారంగా మనం చూసుకుంటే, బైబిల్ ప్రకారంగా చూస్తే యేసు ప్రభు వారికి ఒక పేరుంది. ఆయన పస్కా బలి పశువు అని రాయబడింది. బలి పశువు అని రాయబడింది. మన కొరకు ఆయన భారాన్ని భరించినాడు. సువార్తలో ఒక సువార్త పశువుగా పోల్చబడుతున్న సువార్త. ఎందుకంటే మత్తయి సువార్త ఒకరిని, అట్లనే మార్కు సువార్త మరి కుమారునిగా చూపించేటువంటి విషయాలు మనం ఎరుగుదాము. లూకా సువార్త విషయము, అట్లే యోహాను సువార్త, ఈ 4 సువార్తలు 4 విషయాలు. అందులో ఒక సువార్త ఏంటంటే ఎద్దును చూపిస్తా ఉంది. ఎద్దు ముఖము అన్నట్టు, ఎద్దు ముఖం అంటే పనిచేసింది. కాబట్టి ఏం చూపిస్తుందంటే, ఇది దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనుషులనే మనం చూపించవచ్చు, మనుషులనే అనుకోవచ్చు. ఈ రోజుల్లో పని చేసేటువంటి దేవుని యొక్క పనిలో ఉన్నటువంటి మనం కూడా గమనించాలి. ఈ ఎద్దులు ఎందుకు పొడుస్తున్నాయి, ఈ ఎద్దులు ఎందుకు వస్తున్నాయంటే, దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథము 144వ కీర్తనలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. గమనించండి. ఇశ్రాయేల్ యొక్క ప్రజలను గురించినట్టు యొక్క విషయాన్ని మనం ఎరుగుదాం. మనం కూడా ఎవరము అనంటే, దేవుని సంఘాలలో పనిచేసేటువంటి మనము కూడా ఆయన కొరకు, ఆయనే మనకు పశువుగా బలి పశువు అయిపోయి మన కొరకు ప్రయాసపడు ప్రభు అయినప్పుడు మనం కూడా ఎవరమంటే ఆయన యొక్క పనివారం, ఆయన యొక్క బరువు మోసేటువంటి వారంగా ఉంటున్నాం. కొన్నిసార్లు అంటాం యేసు ప్రభు వారిని మోసే గాడిదనండి నేను అంటాం. అట్లనే మనం యేసు ప్రభు వారి యొక్క బరువును మోసేటువంటి ఎద్దుల లాంటి వాళ్ళము, పశువుల లాంటి, అంటే పశువులు అంటే తప్పుగా మీరు ఆలోచించబాకండి. మనం కూడా ఆయన కొరకు పనిచేసే విషయాలలో గమనించవలసిన విషయం ఏంటి? 144వ కీర్తన 14వ వచనంలో అంటాడు, మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి, మా వీధులలో చొరబాటైనను ఉరుకులెత్తుటైనను లేదు, వాటిలో శ్రమగల వారి మొర వినబడటైనను లేదు. గమనించండి, మా ఎడ్లు గొప్ప బరువు మోసేటంటే ఏంటి? మనము కూడా సంఘాలలో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, సేవకులు కావచ్చు, బాధ్యత గల వారు కావచ్చు, పరిచారకులు కావచ్చు, విశ్వాసులు ఎవరైనా కావచ్చు, ఇక్కడ దేనికి పోల్చబడుతున్నారంటే యజమానులుగా ఉన్నారనుకోండి, మనం యజమానులం అనుకోండి, మన కింద మన పని దగ్గర పనిచేసేటువంటి వారు ఉన్నారు. వారు దేనికి పోల్చబడుతున్నారంటే ఈ జంతువులకు పోల్చబడుతున్నటువంటి విధంగా మనకు కనబడుతుంది. దయచేసి ఇది తప్పుగా మీరు ఆలోచించొద్దని మరోసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఇశ్రాయేల్ యొక్క ప్రజల యొక్క ఎద్దులు ఎట్లాంటివంట? బరువు మోయగలవు అంట. మనం కూడా ప్రభు కొరకు ఏం చేసే వాళ్ళంగా ఉండాలి? బరువులు మోసేవారంగా ఉండాలి. బాధ్యత వహించేటువంటి మనం కూడా జ్ఞాపకం పెట్టుకుందాం. ఏమంటాడట? అట్లాంటి పని చేస్తే ఏముంటాయంట? బైబిల్లో చాలా విషయాలు రాయబడి, ఇక్కడ 13లో కూడా అంటాడు, 144:13లో మా కొట్లు నింపబడి పలు విధమైన నా ద్రవ్యములు నిధులుగా ఉన్నవి, మా గొర్రెలు 1000 కొలది గాని 10,000 కొలది గాని మా గడ్డి బీరులో పిల్లలు వేస్తున్నాయి, మా ఎడ్లు బరువులు మోస్తున్నాయి అంట. మా వీధులలో చొరబట్టైన ఉరుకులెత్తటంలే. ఎందుకంటే ఉరుకులెత్తటం ఈ దినాలలో సంఘాలలో ఉన్నటువంటి మనము, లేక మన ఎద్దులు అంటే మన దగ్గర ఉన్నటువంటి వారు, విశ్వాసులు కావచ్చు, ఎవరు కావచ్చు, పరుగులెత్తుతున్నారా, ఉరుకుతున్నారా? ఈ యొక్క ఎడ్లు ఎట్లా ఉన్నాయంట? అవి పరుగులెత్తటం లేదు, ఉరుకులాడటం లే. ఎందుకంటే పరుగులెత్తితే, ఉరుకులాడితే ఏమైందంటే ఎవరు అడ్డం వస్తే వాళ్ళను పొడిసేవిగా ఉంటాయి, లేకుంటే తొక్కుకుండా పోయేవిగా ఉన్నాయి. ఈ దినాలలో సంఘాలలో ఉన్నటువంటి మనుషులు ఎద్దుల వలె, జంతువుల వలె ఏమైనారంటే పరుగులెత్తటము, సంఘాలలో పొడవడం, ఒకరిని ఒకడు. ఎంతమందిని మనం పొడుస్తున్నాం. లేక కొంతమంది యజమానులు ఉన్నారు, వారికి కొన్ని ఎద్దులు ఉన్నాయి, అంటే మనుషులు ఏం చేస్తారంటే అవి పొడిసేటిగా ఉంటాయి. కాబట్టి గమనించండి. ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తున్నాను. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం భాగం తర్వాత మీరు చదువుకోండి. 14వ వచనంలో సమూయేలు అంటాడు సౌలుతోటి, తనేమంటాడంటే
13లో అతడు సౌలు వద్దకు రాగా, సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞ నేను నెరవేర్చుతాననగా. ఎవరు? సౌలు సమూయేలును దీవిస్తున్నాడు. చూడండి ఎట్లా ఉందో ఆయన యొక్క భక్తి, ఆయన యొక్క రాజరికం ఎట్లా ఉందో. అప్పుడు సమూయేలు అంటాడు, సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలు ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించడానికి ఆ గొర్రెలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని నిర్మూలన చేస్తామని. ఇప్పుడు ఏం చేశారు? ఈ కేకలు వేసేటివి ఇవన్నీ ఎక్కడి అంటే వాళ్ళు ఎవరిట? అమాలేకీల యొద్ద నుండి, మోయాబీలై, అమ్మోనీలై, వాళ్ళ ఎద్దులకు క్రమం లేదు కాబట్టి అవి కేకలేస్తున్నాయంట, రంకెలేస్తా ఉన్నాయి. ఈ దినాలలో దేవుని సేవ చేసే మనం కావచ్చు, సంఘంలో బాధ్యత గల వారు కావచ్చు, మన ఎద్దులు అంటే మనం సేవ చేసే దగ్గర మనుషులు ఈ కేకలేసేటువంటి అమాలేకుల యొక్క ఎద్దుల్లాగా రంకెలేసే వాళ్ళుగా ఉన్నారా? జాగ్రత్త. 2 విషయాలు. ఎక్కడ మనము పరిచర్య చేస్తున్నామో మన దగ్గర ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వారు ఈ విధంగా రంకెలేసేవారుగా, కేకలేసేవారుగా ఉన్నట్లయితే, అది నీకు తెలిస్తే, వీళ్ళు పొడిసేవాళ్ళు, వీళ్ళని మనుషులకు హాని చేసేవాళ్ళు, కూని చేసేవాళ్ళని తెలిస్తే, ఆ బాధ్యత ఏ సేవకుడైనా పెద్దలైనా మనమే అప్పగించాలా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమంటాడు? ఆ ఎద్దు పొడిసేది అని యజమానునికి తెలియకపోతే తనకు ఏ శిక్ష లేదు. కానీ అది పొడిసేది అని తెలిసి దాన్ని ఏం చేయలేదు, ఆయన కంట్రోల్ చేయలే, దాన్ని కాపాడలేదు, దాన్ని గుర్తు చేయకుండా చేసినాడు, వదిలేసినాడు. దానికి ఎవరు బాధ్యులు అంటే, అట్లనే సంఘాలలో సేవ చేసేటువంటి సేవకులం కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇట్లాంటి మన సంఘాలలో రంకెలేసి ఎద్దులు ఉన్నాయి, ఇంకా ఆవులు కూడా ఉన్నాయి, ఇంకా పురికొల్పుతా ఉంటాం, కొట్లాడలకు వాళ్ళందరినీ సిద్ధం చేసి పెడతాం. వస్తారు, మీరందరూ ఈ విధంగా చేయండి, వాళ్ళని ఇట్లా చేయాలా, అట్లా చేయాలని చెప్పేసి మనం సిద్ధపరుస్తున్నామా? రేపు ఈ వచనాన్ని బట్టి మనము బాధ్యులమవుతాం. సేవకులమైన, పెద్దలైన సంఘాలలో ఈ రంకెలేసేటువంటి వాటిని అదుపు చేయకపోతే, వాటిని కంట్రోల్ చేయకపోతే, దాని బాధ్యత ఇక్కడ యజమానుంది అని. అందుకనే దయచేసి ఈ విషయాన్ని నేను క్లుప్తంగా మీకు తెలియపరుస్తున్నాను కాబట్టి గమనించండి. 28వ వచనం ప్రకారము ఏమైంది? ఒకవేళ పొడిస్తే యజమాను తెలియకపోతే తనకు బాధ్యత లేదు. ఒకవేళ అది ఎద్దు పొడిసేదని తెలిసి దాన్ని కంట్రోల్ చేయకపోతే, లేకపోతే దాన్ని కాపాడకపోతే, దాన్ని భద్రం చేయకపోతే, ఆ శిక్ష యజమాని మీద పడుతుంది. ఒకటి తన ప్రాణానికైనా, రెండోది తన క్రయం చెల్లించవచ్చు. ఈ దినాల్లో సంఘాలలో పనిచేసేటువంటి మనము, మన దగ్గర ఉంటే మనుషులు, మన చేతి కింద ఉన్నటువంటి వాళ్ళు, పనులు చేసేవాళ్ళు, వాళ్ళు పొడిసే వారినిగా తయారు చేస్తున్నామా, లేక పొడిసేది అది అని చెప్పేసి తెలిస్తే దాన్ని కంట్రోల్ చేయకపోతే, ఆ ఎద్దు పోయి ఎంతమందిని పొడిచిందో, ఎంతమందికి హాని చేసిందో, ఎంతమందికి సంఘంలో విశ్వాసాలకు కూని చేసిందో, ఆ నష్టాన్ని భరించాలా, ఆ నష్టాన్ని. అందుకనే ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాము. కాబట్టి మన ఎద్దులు ఏ విధంగా ఉండాలి అని అంటే, పనిచేసేటువంటివిగా, బరువు మోసేటిగా ఉండాలి. సంఘములో విశ్వాసులారా జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని మందిరంలో నమ్మకంగా విధేయులై మా ఎద్దులు బరువు మోసేటిగా ఉన్నాయి, అవి ఉరకడం లేదు, పరువులెత్తడం లేదు అన్నారు. కాబట్టి గమనించి మందిరాలలో పనిచేసేటువంటి మనము ఈ విధంగా మనము ఉరుకులెత్తకుండా, పరువులెత్తకుండా, రెంకెలు వేయకుండా, కేకలేసే వారం కాకుండా, ఇతరులకు కూని చేసేటువంటి వారంగా ఉండొద్దు. దేవుని కొరకు నమ్మకంగా చేసే వాళ్ళంగా ఉండాలి. సౌలు కాలంలో అమాలేకుల ఎద్దుల్లాగా, అమాలేకుల దగ్గర తీసుకొచ్చే మారు మనసు లేనటువంటి, రక్షణ లేని ఎద్దులను తీసుకొస్తే, వాటికి యజమానుడే ఏ సంఘంలో ఉన్నారో, ఎవరి చేతి కింద ఉన్నారో, సంఘాలలో కలవరం చేసేవాళ్ళు, కేకలేసేవాళ్ళు, ఆత్మీయంగా ఉండే వాళ్ళు, పొడిచేటువంటి వాళ్ళు, ప్రజలకు కూని చేసి నష్టం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారే బాధ్యతలను ఎరగాల. 35 చివరి మాటలు నేను ముగిస్తున్నాను. 35 ఒకని ఎద్దు వేరొకని ఎద్దును చచ్చినట్టు పొడిస్తే ఏం చేయాలా? ఆ ఎద్దు నమ్మి దాని విలువ పంచుకోవాలా? ఒకవేళ ఆ ఎద్దు అంతకు ముందు పొడిచినది కాదనుకుంటే, పొడిచినదని తెలిస్తే ఏం చేయాలి? ఎద్దుకు ఎద్దు ఇవ్వాలా? ఎద్దు చంపితే ఇది మనుషుల విషయం వేరు, ఎద్దుకి ఎద్దు విషయంలో వేరు, తప్పకుండా క్రయము చెల్లించాలి. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని సేవ చేసేటువంటి మనం కావచ్చు, సంఘాలు నడిపించే పెద్దలు కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి ఎద్దులు అంటే పనిచేసే సంఘంలో ఉన్నటువంటి వారిని
ఏ విధంగా ఈ రోజుల్లో ఎద్దుల కంటే పశువులు ఎక్కువగా తయారైపోయినాయి. పశువులు అంటే సహోదరులు, సిస్టర్స్, జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఆ విధంగా ఉండబాకండి. ఎందుకంటే ఒకటి నష్టం, ఆ ఎద్దును సాగొట్టాలి. ఆ పశువు అయినా ఏం చేయాలి దాన్ని, లేక ఆవైనా ఏం చేయాలి, పొడిస్తే సాగొట్టేసేయాలి. రేపు శిక్ష అనుభవిస్తావు. నీ యజమానుని బట్టి నువ్వు ఉరుకులాడబాకు, ఎగిరెగిరి కేకలేయబాకు, ఏవాకు. యజమానులారా గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా ఉంటే శిక్ష అనుభవిస్తాం. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకొని మనం ఏ విధంగా ఉండాలో ప్రభు కొరకు చివరి దినాలలో ఉన్నాం. కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలని ఈ విషయాన్ని ఎరిగి ప్రభు కొరకు ఆ విధంగా యజమానులం కావచ్చు, మన దగ్గర పనిచేసేటువంటి వారు కావచ్చు, మనం కూడా అలాంటి వాళ్ళమే. దేవుని కొరకు ఎద్దులలాగా, పశువుల్లాగా కష్టపడి పనిచేయవలసిన, దేవుని సేవ చేయవలసిన వారు, దేవునికి నమ్మకంగా జీవించవలసిన వారు, ఆత్మల రక్షణార్థమై మనం ప్రయాసపడవలసిన. అట్లాంటిది మనము ఆత్మలకు కూని చేసి హాని చేస్తే రేపు మనం ప్రతిఫలం పొందేవారంగా దేవుని దగ్గర ఉంటాం. కాబట్టి జ్ఞాపకం పెట్టుకుందాము, ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తాం. ప్రియమైన తండ్రి, బాగా దీవించమని వేసుకున్నాం ప్రాణం చేరుకుంటున్నాను తండ్రి. ఆమె మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సావాసం మనందరి తోడైండును గాక. ఆమె. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్.